అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడు ప్రత్యేకంగా నారా లోకేష్ గారి కోసం ఒక వీడియో చేస్తానని అయితే అనుకోలేదు. కానీ ఈరోజు ఆయన ఒక ఎడ్యుకేషనల్ మీట్లో ఆయన మాట్లాడిన తీరు నాకు బాగా నచ్చింది. సో దీని గురించి మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. ఈ రక్షణ అనేది మాటలతో చెప్తే వచ్చేది కాదు. ఇది సోషల్ కండిషన్ ఏదైతే ఉందో అది మారాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అందులో భాగంగా ఎక్కువగా తిట్టుకునేటప్పుడు నీకు నీలా నేను చేతులు గాజులు వేసుకోలేదు, లేకపోతే నీకు బొట్టు పూలు పంపిస్తాను, నీకు చీర కడతాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. ఇలాంటివి మాట్లాడినప్పుడు మహిళలు గట్టిగా ఖండించాలి అని చెప్పి ఆయన పిలుపునిస్తూనే, నేను చదువుకునే రోజుల్లో నారా బ్రాహ్మణి నేను కూడా వర్క్ షేర్ చేసుకునే వాళ్ళం. అలాగే ఈ పిక్చర్స్లో కూడా అది రిజంబుల్ అవ్వాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈక్వల్ షేర్లో వర్క్ షేర్ చేసుకునేటట్టుగా మనం పిల్లలకి కండిషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు సీఎం కొడుకు, అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే అది సొసైటీ మీద ఎంత బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో చేంజ్ కనిపిస్తుంది చెప్పండి. ఇలాంటివి కదా మాట్లాడాలి నాయకులు నిజంగా. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు ఈ రోజున, కానీ చూపించబోయే మార్పు అనేది మనం ఊహించలేం. దేనికైనా ఒక స్టార్టింగ్ స్టెప్ ఉండాలి కదా. ఆడవాళ్ళు కూడా ఈక్వల్ రేషియోలో వర్క్ స్పేస్లోకి రావాలంటే ఏం చెయ్యాలి, వర్కింగ్ ఫోర్స్గా వాళ్ళు ఎలా మార్చాలి అంటే దానికోసం ఒక చేంజ్ స్టెప్ తీసుకోవాలి కదా. ఆ స్టెప్లో ఇది ఎంత పెద్ద మార్పు అవుతుంది. సో నాకు అందుకని నారా లోకేష్ గారి గురించి నేనైతే చాలా సంతోషపడ్డానండి మీరు మాట్లాడిన విధానం. సో దీనికోసం అడుగులు వేస్తున్నందుకు నారా లోకేష్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి.